రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన సందేశ కూడికకు చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన చక్కటి మాట, దేవుడు నాతో మాట్లాడిన మాట, దేవుడు సంఘానికి చెప్పమన్న మాట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. ఆ వాక్యాన్ని మనం ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి అందరూ. ఇర్మియా గ్రంథం 663 నెంబర్ పేజీ. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు అందరూ కలిసి నాతో చెప్పండి. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళను తీసి నిన్ను విడిపించుచున్నాను. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. మరొకసారి చెప్దాం. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళను తీసి నిన్ను విడిపించుచున్నాను. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఒకసారి చెప్పకూడదమ్మా, గట్టిగా కొడదామా, గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని అందరికీ ఒకసారి మీ చేతులు ఉంచుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. వాక్యం మీద అలా చేతులు ఉంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారి. ప్రభువా, ఈ నెలలో ఈ వాక్యం అయ్యా నీవు మాట్లాడిన ఈ మాట నాకు సరిపోయేటట్లుగా, నా జీవితంలో ఈ నెలలో నెరవేర్చబడినట్లుగా అడుగుదాం. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడబోతున్నారు. చిన్న ప్రార్థన చేసుకోండి, చేతులు ఉంచుకొని వాక్యం పైన. కృపగలిగిన తండ్రి, నీ స్తోత్రాలు అయ్యా. మీరు ఇది నాన్న ఇచ్చిన ఈ వాగ్దానం నిమిత్తమై స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ వాగ్దానం 100గా మా జీవితంలో ఫలించేటట్లుగా సహాయించి, నేను నిన్ను భద్రముగా కాపాడదన్న ఈ మాట ప్రభువా ఈ నెలలో మీరు మాకు అనుగ్రహించారు. ఇది 100గా ఫలించినట్లుగా, మేము పొందుకున్నట్లుగా, మేము అనుభవించినట్లుగా మీరే సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుతారా? ఒకసారి మైక్లో చదవడమా. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఆలకించుము. ఈ దినమున నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువుకున్న ఈ వాక్యాన్ని ఇంకోసారి మనం ఇక్కడ గమనించగలిగితే, ఈ మాటను ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా. ఇర్మియాతోనే ఈ మాట చెప్పినప్పటికీ విశ్వసించిన మనందరితో కూడా మనలందరినీ ఉద్దేశించిన దేవుడు ఈ మార్చి నెలలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినమునే నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఆమేన్. దేవుడు మనల్ని ఉద్దేశించి మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ఏ సంఖ్యలతో నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ బంధకాల్లో నడిపించబడి నువ్వు వెళుతూ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన నా దేవుడు అంటారు, నేను నీ చేతులకు కట్టబడిన ప్రతి సంఖ్యలను విడదీసి దానిలో నుంచి నేను విడిపించి నేను నిన్ను భద్రముగా కాపాడుతానని దేవుడు ఈ దినాన మనతో వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మనిషి కాదు, మహనీయుడైన దేవుడు, సామాన్యుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పగానే చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ఆమేన్. నేను నిన్ను భద్ర
భద్రముగా కాపాడుతాను, నేను నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను, నేను నిన్ను సురక్షితంగా కాపాడుతాను అని యేసు ప్రభువు వారు మనతో మాట్లాడుతూ మనతో వాగ్దానం చేస్తున్న ఈ మాట మన జీవితంలో ప్రభు ఫలభరితంగా మార్చునుగాక. దేవుని ప్రియులారా, మనం గమనించగలుగుతున్నాం, ఈరోజు ప్రతి ఒక్కరి మానవుడి జీవితంలో ఏది దూరం అయిపోతుంది అని అంటే భద్రత లేని బ్రతుకులో మనం బ్రతుకుతూ ఉన్నాం. భద్రత అనేది ఏ వ్యక్తిలో కూడా లేదు. భద్రంగా జీవించగలుగుతామని అంటే ఎవరో చెప్పలేము కదా. భద్రంగా బ్రతకాలని ఆశ కలిగి ఉంటామే కానీ భద్రతతో లేని జీవితంలో మనం కొనసాగించబడుతున్నాం. ఏ వ్యక్తికి కూడా భద్రత లేదని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు, నేను మిమ్మల్ని భద్రముగా ఈ నెలలో కాపాడబోతున్నాను. ఎందుకో గత నెలలోనూ గత రోజుల్లోనూ ఒకవేళ మీకు భద్రత లేకుండా ఎవరు నన్ను కాపాడేది, నా రోగం నుంచి ఎవరు నన్ను కాపాడతారు, భద్రత లేని జీవితంలో నేను కొనసాగించబడుతున్నాను కదా అని ఒకవేళ కృంగిపోయి నలిగిపోతూ దేవుని సన్నిధికి వచ్చావేమో, యేసయ్య నీతోనే మాట్లాడుతూ ఉన్నారు, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ఏ సంఖ్యలతో నువ్వు బంధించబడ్డావో, ఏ సంఖ్యలో నుంచి నువ్వు విడిపించబడలేక అక్కడే కృంగిపోతూ, అక్కడే నలిగిపోతూ, అక్కడే వేసారిపోతూ, అక్కడే కన్నీరు కాలుస్తూ నలిగిపోతూ నీ హృదయంలో బాధపడుతూ ఉన్నావేమో, వాటన్నిటి నుంచి నేను విడుదల కలగజేసి నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఆమె ఎలా కాపాడుతాడంట దేవుడు? భద్రంగా కాపాడుతాడంట. ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సురక్షితాన్ని కలగజేసే నజరేయుడైన యేసు మనల్ని ఇంక మీదట భద్రంగా కాపాడబోతూ ఉన్నాడు. ఆమె విశ్వసిద్దామా? దేవుని మీద విశ్వసించండి, నమ్మండి. ప్రభు అంటారు, నేను మాత్రమే నిన్ను భద్రంగా కాపాడుతాను, నేను మాత్రమే నీకు సురక్షితాన్ని కలగజేస్తాను. యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు, ఆయన నిత్యము నిన్ను భద్రంగా కాపాడబోతూ ఉన్నాడు. ఆయన కునకడు నిద్రపోడు, ఆయన ఎప్పుడు కూడా కనుపాపు వలె నిన్ను భద్రపరుచుకుంటూ ఏ క్షణం నీకేమవుతుందో అని నిన్నే కనిపెడుతూ నీ జాడని ఎరిగిన దేవుడు, నీ త్రవల్ని ఎరిగిన దేవుడు, నీ మార్గాన్ని ఎరిగిన దేవుడు అంటారు, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఎలా కాపాడుతావు ప్రభువా భద్రముగా అని అంటే యేసయ్య అంటారు, కునుకక నిద్రపోక ప్రతి క్షణం నేను నిన్ను కాపాడుతాను. మనం కీర్తనలో చూడగలుగుతాం కదా, 127వ కీర్తనలో మొదటి వాక్యంలోనే రాయబడి ఉంటుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, తర్వాత దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము అని రాయబడింది. దేవుని ప్రియులారా, ఎంతో మంది ఒకవేళ నిన్ను భద్రంగా చూసుకుంటాను, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను, నేను ఉన్నానులే అనుకున్న వాళ్ళు ఎంతమందిని ఎదుట ఉన్నప్పటికీ యేసయ్య మనల్ని భద్రంగా కాపాడకపోతే ఏ నరుడు కూడా మనల్ని భద్రంగా కాపాడలేడు. అందుకే వాక్యం చెప్పకనే చెప్తున్న మాట, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఆమేన్. మనం చదువుకున్నాం, యెహోవా పట్టణమును కాపాడకపోతే దాన్ని కావలి కాసే వాళ్ళు ఎంత మేలుకొని ఉన్నా, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే దాని మీదకి ఏదో ఒక పరిస్థితుల్లోనో, ఏదో ఒక సందర్భం గుండా, ఏదో ఒక మార్గం గుండా దానికి ప్రమాదము రానే వస్తుంది, దానికి ఇబ్బంది రానే వస్తుంది. కానీ యేసయ్య అంటారు, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ నెలలో, గతించిన నెలలో ఏ పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోయావో, ఏ అపాయాలను చూసి నువ్వు బాధపడి కృంగిపోయావో, ఏ సంఖ్యలో నువ్వు పడిపోయి ఇంకా నేను భద్రత లేని ప్రాంతంలో బ్రతుకుతూ ఉన్నాను, ఇంక ఎక్కడండి భద్రత, ఇంకెక్కడండి సురక్షిత, ఇంకెక్కడండి క్షేమము అని అనుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నావా? యేసయ్య అంటారు మాట ఏంటో తెలుసా? నేను మాత్రమే నిన్ను భద్రంగా కాపాడే దేవుడి. ఏ దేవుడు కూడా భద్రముగా కాపాడలేడు. కాపాడగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఆ దేవుడే అంటారు, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ఎలా కాపాడుతాడో తెలుసా? కునుకక నిద్రపోక కంటి మీద రెప్ప వేయక సురక్షితంగా నిన్ను కాపాడగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే
వాక్యం ఉంటుంది, దేవుడు మనల్ని భద్రముగా కాపాడాలి అంటే ఎలా కాపాడుతాడో తెలుసా? భద్రంగా కాపాడాలంటే మనం చేయాల్సిన కార్యక్రమం కూడా ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఒక మనిషిని భద్రముగా కాపాడాలి అంటే ఆ వ్యక్తి చేయాల్సిన ఒక మంచి కార్యం ఏంటంటే వాక్యం అంటుంది, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వాక్యం చదవడమా? నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. చాలు, ఒకసారి చూడండి 21, 23వ వాక్యంలో చదవక మళ్ళా. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. తలెత్తిన వైపు చూడండి. నోటిని నాలుకను భద్రముగా ఎవడైతే కాపాడుకుంటాడో వాడు శ్రమలన్నిటిలో నుంచి తన ప్రాణమును కాపాడుకుంటాడు. యేసయ్య నిన్ను భద్రముగా కాపాడాలి అంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటి అంటే, దేవుడు అంటారు, నేను నిన్ను భద్రంగా కాపాడాలంటే నీ నోటిని నీ నాలుకను నువ్వు ఏం చేసుకోవాలి? భద్రముగా కాపాడుకోవాలి. ఈ నెలలో మన నోటిని మన నాలుకను ఏం చేసుకోవాలా? భద్రముగా దాన్ని కాపాడుకున్నప్పుడు వాక్యం అంటుంది, శ్రమల్లో నీవు పడకుండా ఆయన నిన్ను సురక్షితంగా కాపాడబోతూ ఉన్నాడు. భద్రముగా దేవుడు మనల్ని కాపాడబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని భద్రముగా కాపాడాలంటే మన నాలుకను మన నోటిని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం ఏంటో తెలుసా? అది శ్రమలోనికి నడిపిస్తుంది, ఇబ్బంది కొలిమిలోనికి తీసుకువెళ్ళిపోతుంది. మనం ఏం మాట్లాడినా, మన నాలుకతో ఏది ఉచ్చరించినా అది మనల్ని శ్రమను పాలు చేస్తుంది. కనుక నేను మిమ్మల్ని భద్రంగా కాపాడుతాను. నీ నాలుక ద్వారా లేకపోతే నీ మాట ద్వారా నీకు భద్రత లేక శ్రమలోనికి వెళ్ళిపోయావా? యేసయ్య అంటారు, నీ నాలుకను నీ నోటును భద్రముగా కాపాడుకో, ఇంక మీదట నేనే నిన్ను భద్రముగా కాపాడు దేవుడై ఉన్నాను. మరి దేవుడు మనల్ని భద్రంగా కాపాడాలి అంటే మరొక వాక్యం చూడండి. మైక్లో చదవలేక మామూలుగానే చదవండి. సామెతలు 4:20-21 చదవలేక. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20-21. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని త్రోసివేయకుము, నీ హృదయమందు వాటిని భద్రముగా ఉంచుకొనుము. దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలి, ఒక వ్యక్తిని భద్రముగా దేవుడు కాపాడాలంటే ఆ వ్యక్తి చేయవలసిన కార్యక్రమం ఏంటయ్యా అంటే, రెండోదిగా తన హృదయములో వాక్యాన్ని భద్రముగా ఉంచుకోవాలి. ఏం చేయాలి? దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలంటే తన హృదయములో వాక్యాన్ని భద్రముగా ఉంచుకోవాలి. ప్రభువా, నన్ను భద్రంగా కాపాడయ్యా, నా కుటుంబాన్ని భద్రంగా కాపాడు, నా పిల్లల్ని భద్రంగా కాపాడంటే వాక్యం అంటుంది, నీవు భద్రముగా కాపాడాలనే నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నిన్ను భద్రంగా సురక్షితంగా కలగ చేయాలని నేను ఎదురు చూస్తున్నాను. అయితే దేవుడు నిన్ను భద్రముగా కాపాడాలంటే నీ హృదయంలో దేవుడి వాక్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టక ఆ వాక్యాన్ని నీ హృదయంలో నీవు భద్రముగా ఉంచుకున్నప్పుడే దేవుడు నిన్ను కాపాడబోతూ ఉన్నాడు. ఆమేన్. విశ్వసించండి. వాక్యం ఒకవేళ నీ హృదయంలో లేదేమో, వాక్యం నీ హృదయానికి దూరం అయిపోయిందేమో, వాక్యం నీ హృదయంలో గూడు కట్టుకోక చలించిపోయి ఉన్నదేమో, యేసయ్య అంటారు, నీ హృదయంలో దేవుడి యొక్క వాక్యం, దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క వాక్కు నీ హృదయంలో ఉండగలిగితే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ సంఖ్యలను విడిపించి ఆయన నిన్ను భద్రముగా కాపాడబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని కునుకక నిద్రపోక ప్రతి క్షణం కాపాడతారు. కాపాడిన దేవుడు అంటారు, నీ హృదయంలో నీవు వాక్యాన్ని ఉంచుకోగలిగితే ఆ వాక్యము ద్వారా నీవు ఎప్పుడు కూడా ఆయన నిన్ను భద్రముగా కాపాడుతాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని భద్రముగా కాపాడుతాడు. అయితే చూడండి,
దేవుడు ఎలాగ మనల్ని భద్రంగా కాపాడుతాడు, ఎక్కడ మనల్ని భద్రంగా కాపాడుతాడు, ఎలాంటి సురక్షితాన్ని ఆయన కలగజేస్తాడు, ఎలాంటి క్షేమాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు, ఎలాంటి భద్రతలో మనల్ని ఉంచి దేవుడు కాపాడబోతూ ఉన్నాడు అని మనం బైబిల్లో చూడగలిగితే ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఎక్కడ ఎలాగా ఎప్పుడు ఆయన మనల్ని భద్రముగా కాపాడుతాడు అని అంటే, మొట్టమొదటిగా దేవుడి యొద్ద మనం ఉన్నప్పుడు ఆయన భద్రముగా మనల్ని కాపాడుతాడు. దేవుడి యొద్ద ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? భద్రముగా కాపాడుతాడు. ప్రభువా, నీవు భద్రముగా మమ్మల్ని కాపాడడానికి కారణం ఏంటంటే, యేసయ్య అంటారు, నీవు నా యొద్ద ఉన్నావు గనక నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ఆమేన్. చూద్దామా మాట? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 23వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండదు. ఆమె తలెత్తిన వైపు చూడండి, అక్కడ చదువుబడిన మాట, నీవు భయపడక నా యొద్ద ఉండుము, నీవు భద్రముగా నీవు ఉంటావు. మా తలెత్తిన వైపు చూడండి, అమ్మా తలెత్తిన వైపు చూడండి. చదువుకున్నాం కదా, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఇక్కడ గమనించగలిగితే, నీవు భయపడక నా యొద్ద ఉండు, నా యొద్ద నీవు భద్రముగా ఉంటావు అని ఎవరు చెప్తూ ఉన్నారంటే, దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు. దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు. దావీదు ఎవరికి పోల్చబడుతూ ఉన్నారు అంటే, దేవునితో పోల్చబడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటారు, నీవు భయపడద్దు. ఒకవేళ భయాన్ని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో, భద్రత లేకుండా నువ్వు భయపడిపోతున్నావేమో, నీవు నా యొద్ద ఉండగలిగితే నీ భయాలన్నిటినీ తీసివేసి నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. ఆమె దేవుని యొద్ద ఎవరైతే ఉంటారో వారిని వాక్యం అంటుంది, వారిని నేను భద్రముగా కాపాడుతాను. అక్కడ జరిగిన సందర్భాన్ని మనం పరిశీలించగలిగితే, యాజకుడైన అహీమెలెకు అనే యాజకుడు ఒకడు ఉన్నాడండి. ఆ యాజకుడు దగ్గరకు దావీదు వెళ్తారు. దావీదు వెళ్ళి పరామర్శించి మాట్లాడి, అయ్యా, ఎప్పుడు శత్రువులు నా మీద దండెత్తి వస్తున్నారో తెలియదు, ఏ ఖడ్గం లేదు యుద్ధం చేయడానికి, కనుక నాకు ఒక ఖడ్గం ఉంటే నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే నాకు ఇవ్వు అన్నప్పుడు ఆ యాజకుడు, అయ్యా, ఒకనొకప్పుడు నువ్వు గొలియాతును చంపావు కదా, ఆ గొలియాతు ఖడ్గం నా దగ్గర ఉంది, కాబట్టి ఆ ఖడ్గాన్ని నీకు ఇస్తాను అని చెప్పి దావీదుకు ఆ ఖడ్గాన్ని అందజేస్తాడు అహీమెలెకు. అనుగ్రహించిన ఆ ఖడ్గాన్ని ఇచ్చిన తర్వాత ఈ సందర్భాన్ని అంతటి నుంచి దూరం నుంచి ఓ వ్యక్తి చూస్తాడు. ఆ వ్యక్తి చూసి సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా సౌలా, ఇలా నీ మీద దండెత్తి నిన్ను చంపడానికి రాబోతూ ఉన్నాడు. అహీమెలెకు యాజకుడు కూడా అతనితో పొత్తయ్యాడు, అతనితో పొత్తుగా కలుసుకున్నాడు. వాళ్ళు ఇరువురు కూడా యాజకులు దావీదు కలిసిపోయారు నిన్ను చంపడానికే అని ఒక అబద్ధపు మాట చెప్పాడు. ఆ చెప్పడం ద్వారా ఏమైంది అంటే, అతనితో అంటాడు, సౌలు అంటాడు, నువ్వు వెళ్ళి యాజకులందరినీ అక్కడెక్కడ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి చంపే, వాళ్ళందరినీ కూడా వెళ్ళి చంపు అని ఆ వ్యక్తికి చెప్తే, ఆ వ్యక్తి వెళ్ళి అతని యొక్క ఖడ్గముతో 85 మంది యాజకులను చంపేస్తాడండి. వింటారండి నా మాటలు? ఆ చరిత్ర మీకు చెప్తూ ఉన్నాను. 85 మంది యాజకుల్ని, దైవ జనుల్ని చంపేస్తే అక్కడ నుంచి తన కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడండి. అతని పేరు అబ్యాతారు. అతను పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు మహారాజా, ఇదిగో ఒకడు ఇలాగ చేయడాన్ని బట్టి మా ఊరిలోకి వచ్చి యాజకులను, చిన్నపిల్లలను, స్త్రీలను అందరినీ చంపేశాడయ్యా. నేను ఏదో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఏం చేయాలో పరిస్థితులు తెలియక, భద్రం లేని పరిస్థితుల్లో నేను నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా అని అన్నప్పుడు దావీదు అంటారు అక్కడ, నీవు నా యొద్ద ఉన్నప్పుడు నీవు భద్రముగా కాపాడబడతావు. ఆమేన్. అర్థమైందండి? ఇప్పుడు మీకు చరిత్ర అర్థమవుతుందా? నీవు నా యొద్ద ఉంటే నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు. నీవు నా యొద్ద ఉంటే నీవు భద్రముగా కాపాడబడతావు. దేవుని యొద్ద ఎవరైతే ఉంటారో వారు ఏం చేయబడతారయ్య అంటే భద్రముగా కాపాడబడతారు. ఎందుకు భద్రంగా కాపాడబడతారయ్య అంటే, ఆ తర్వాత మన వాక్యాన్ని చదవగలిగితే,
నా ప్రాణాన్ని తీర్చుంచేవాడు, నీ ప్రాణాన్ని తీసేవాడు ఒకడే కనుక వాడి నుంచి మనం తప్పించబడాలి, వాడి నుంచి మనం భద్రముగా కాపాడబడాలి. సాతాను యొక్క గుప్పిట్లో నుంచి, సాతాను యొక్క తంత్రాల్లో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనము బయటపడి భద్రముగా కాపాడబడాలి అని అంటే అక్కడికో ఇక్కడికో వెళ్ళడము కాదు, కానీ దేవుని పాదాల దగ్గరకు నీవు రాగలిగితే, దేవుని సన్నిధిలో నీవు ఉండగలిగితే, దేవుని నీవు హత్తుకొని ఉండగలిగితే దేవుడు అంటారు, నీవు భయపడద్దు, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. దావీదును చంపాలనుకున్నాడు, ఇక్కడ అబియాతారును చంపాలనుకున్న వ్యక్తి ఒకే ఒకడు, ఆయన ఎవరయ్యా అంటే సౌలు. కనుక నిన్ను చంపాలనుకున్న మనిషి, నన్ను చంపాలనుకున్న వ్యక్తి ఒకే ఒకడు. అర్థమవుతుందండి? క్రైస్తవుని పాడు చేయాలనుకునేవాడు, దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలి, ఆత్మీయుల్ని నాశనం చేయాలి అని అనుకునేది ఎవరు? సాతానుగాడు కదా. కనుక వాడి నుంచి మనం బయటపడాలి అంటే, వాడి నుంచి మనం భద్రముగా కాపాడబడాలి అంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం భద్రముగా కాపాడబడతాము, భద్రముగా కాపాడబడతాము. ఒక వ్యక్తికి భద్రము కాపాడాలి, భద్రముగా జీవించాలి అని అంటే ఎక్కడ ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలమ్మా? ఎక్కడికి రావాలి? దేవుని యొద్ద ఉండగలిగితే, దేవుని యొద్ద ఉండగలిగితే మీరు నిశ్చింతంగా ఉండండి. దేవుని యొద్ద ఉన్నవాడు ఎవరికి ఏ అపాయము సంభవించదు, ఏ ఇబ్బంది జరిగి రాదు, ఏ పరిస్థితులు తనను భయపెట్టవు. వాక్యం అంటుంది, నా యొద్ద ఉన్నవాడిని నేను భద్రముగా కాపాడుతాను. దేవదూతలు ప్రత్యక్షమయ్యాయి. అయ్యా, సొదొమ గొమొర్ర పట్టణాలు పాపముతో నింపబడిపోయాయి. ఈ ప్రాంతాలని నేను నాశనం చేయబోతూ ఉన్నాను, ఈ ప్రాంతాన్ని నేను పాడు చేయబోతూ ఉన్నాను అని దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత, అయితే మేము ఎలాగయ్యా అని అన్నప్పుడు, లోతు, నా దేవదూత నీ దగ్గర ఉంది, నీవు దేవదూతతో పాటు నడిపించబడు అని అన్నప్పుడు తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు వీరందరూ కలిసి దేవదూతతో పాటు వెళ్తూ ఉన్నారండి. వింటారండి? దేవదూతతో పాటు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ప్రక్కనే పడుతూ ఉన్నాయి ఉప్పుల వర్షం, పక్కనే పడుతున్నాయి అగ్ని గంధకాలు, ముందు పడుతున్నాయి అగ్ని గంధకాలు, వెనకబడుతున్నాయి అగ్ని గంధకాలు. అస్సలు ఏం అర్థం కాని పరిస్థితి అక్కడ. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? అగ్ని గంధకాలు మనం పక్కన పడుతుంది, ఎట్లా ఉంటుంది అసలు? ముందుకు పరిగెడతామా, వెనకాలకి వెళ్ళగలుగుతామా? కానీ దేవదూత వారితో ఉన్నంత కాలము, వారితో ప్రయాణించినంత సేపు వారు ఏం చేశారు తెలుసా? ఏ భయము లేకుండా సురక్షితంగా వెళుతూ ఉన్నారు. అయ్యా, అగ్ని గంధకాలు పడి ఎంతెంతో మంది చనిపోతూ మరణిస్తూ అపాయం కూడా ఉన్నారు కదా అని అంటే, మాతో ఎవరు ఉన్నారో తెలుసా? దేవుడు మా యొద్ద ఉన్నాడు కనుక ఆయనే ఈ అగ్ని గంధకాల నుంచి భద్రముగా మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. అయితే అల్లంత దూరం వెళ్ళిన తర్వాత దేవుని యొద్ద నుంచి లోతు యొక్క భార్య దేవుని యొద్ద నుంచి ఎప్పుడైతే వెనుతిరిగి వెళ్ళిందో, ఆలోచన చేసిందో, వెంటనే ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. ఇప్పుడు నేను అంటాను, ఆమెకి భద్రత ఉందండి. దేవునితో దేవదూతతో అడుగులు వేసినంత సేపు ఎలా ఉంది? సురక్షితంగానే ఉండింది. ఎటువంటి అపాయాలు పక్కన కలుగుతున్నా, ఎటువంటి అగ్నిగంధకాలు ముందు పడుతున్నా ఏ భయం లేకుండా తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని దూత యొక్క పరిస్థితిని, ఆవరణాన్ని విడిచి బయటకు వచ్చిందో వెంటనే ఒక ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. దేవుని ప్రియులారా, మీరు వినండి, దేవుని యొద్ద ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఏ అపాయము కూడా తన యొద్దకు రాదు. ఎందుకంటే దేవుడి యొద్ద ఉన్నవాడిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే భద్రముగా ఏం చేస్తాడు? కాపాడుతాడు. మనం ఎరుగుదాము కదా, తండ్రికి 2 కుమారులు ఉన్నారు కదా. 2 కుమారులు తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా సుఖ సంతోషాలతో ఆనందంతో పెరుగుతూ ఉన్నారు. తండ్రిని కాదని, తండ్రిని విడిచిపెట్టి నీతో ఏం పని, నాకంతా తెలుసులే అని అనుకొని తండ్రిని విడిచి, దేవుడి యొక్క సన్నిధిని విడిచి, దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తానేమన్నా భద్రంగా కాపాడబడ్డాడండి?
ఏమన్నా భద్రంగా జీవించగలుగుతున్నాడా? సురక్షితంగా ఉండగలుగుతున్నాడా? చల్లా చెదిరైపోయిన, ఒక మాటలో చెప్పాలంటే తన జీవితం ఎలాగైపోయిందంటే చిప్పేసిన విస్తరాకు వలె మార్చబడిపోయింది తన యొక్క జీవితం. ఎవ్వడు కూడా తనను భద్రము లేని చోటులో నిలబెట్టేశారు. నా అనుకున్న వారు, బంధువులు అనుకున్న వారు, నా స్నేహితులు ఉన్నారులే, ఇంకా వీళ్ళు నన్ను భద్రంగా చూసుకుంటారులే, మా నాన్న విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను కదా, వీళ్ళు నన్ను భద్రంగా కాపాడుతారు, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో నేను నివసిస్తున్నా నా స్నేహితులు నమ్మదగిన వారు, నా స్నేహితులు నన్ను కాపాడుతారులే, లేకపోతే నా బంధువులు నన్ను కాపాడుతారులే, లేకపోతే నేను ప్రేమించిన వాడు నన్ను కాపాడుతారులే అని ఒకవేళ వెళ్ళి ఉండొచ్చేమో. అయితే దేవుడు ప్రియులారా, ఎవరినైతే నువ్వు నమ్మి వెళ్ళావో వారి ద్వారా నీకు భద్రము రాదు. భద్రము చేయగలిగిన వాడి దగ్గర నీవు ఉండగలిగితేనే సురక్షితంగా నీవు ఉండగలుగుతావు, నెమ్మదిగా నీవు బ్రతకగలుగుతావు. భద్రముగా కాపాడగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు చూడగలుగుతారు కదా, ఆ తండ్రిని విడిచిపెట్టిన తర్వాత అందరూ డబ్బున్నంతసేపు ఉన్నారండి. డబ్బున్నంతసేపు, హోదా ఉన్నంతసేపు ఉన్నారా? అంత అయిపోయిన తర్వాత ఏమీ లేని పరిస్థితిలో ఎవడు కూడా తన ఎదుట లేకుండా పోయాడు. ఎక్కడున్నాడయ్యా అంటే పందుల దగ్గర బ్రతుకుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడంటమ్మా? పందులు తినే పొట్టు దగ్గర బ్రతుకుతూ ఉన్నాడంట. అంతటి హీనమైన పరిస్థితుల్లోనికి తాను వెళ్ళడం కారణం ఏంటో తెలుసా? ఎక్కడున్నాడో తెలుసా? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఏ నరుడికి కూడా భద్రత ఉండదు, ఉండదు, ఉండదు. తండ్రితో ఉన్నంత సేపు భద్రత నీకు ఉంటుంది. తండ్రితో ఉన్నంతసేపు నీకు భద్రత ఉంటుంది. చూడండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఒక కోడికి ఒక 5-6 పిల్లలు పొదుగుతుంది కదా, ఆ పొదిగిన తర్వాత ఆ పిల్లల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆ తల్లితోనే తిరిగిపించుకుంటూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. ఆ బయట నుంచి ఏదైనా గద్ద వచ్చింది అనుకోండి, కోడి అంటారు అన్నప్పుడు ఆ పిల్లల్ని ఏం చేస్తాయి? అప్రమత్తం అయిపోతాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరో శత్రువు వస్తున్నాడు, ఎవరో మమ్మల్ని దాడి చేయడానికి వస్తున్నాడు అని చెప్పి ఈ పిల్లలన్నీ కూడా చెప్పండి, ఈ పిల్లలన్నీ కూడా తన తల్లి ఒడిలోనికి వచ్చేస్తే ఆ రెక్కల చాటులోనికి వచ్చేసిన తర్వాత ఏది వచ్చినా సరే, ఏ గ్రంథం వచ్చినా, ఏ గాలి వచ్చినా పిల్లలు వాటికి కనబడవు, శత్రువుకి కనబడవు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడున్నాయి చిన్న పొడి పిల్లలన్నీ? ఎక్కడున్నాయట? ఎక్కడున్నాయి? రెక్కల చాటులో దాచబడిపోయినాయి, రెక్కల్లో ఉన్నాయి, భద్రంగా కాపాడబడుతున్నాయి. ఒక్కోడు ఉంటుంది అత్తి ముదురు, నాకన్నీ తెలుసు, ఇప్పటికే నేను పుట్టి 10 రోజులు అయింది, ఇంకా మా అమ్మ దగ్గరే ఉంటే నాకేంది అని అనుకొని పెద్దరింది. మరి త్వర మరి కూలే తిరిగి ఈ కోడికి మా అమ్మతోనే తిరగకూడదా, మా అమ్మతోనే ఉండదు, ఇక్కడ బాగుంటుంది మేత, ఇక్కడ బాగుంటుంది మేత అని చెప్పి తల్లిని విడిచి దూరం దగ్గరికి వెళ్ళి మేత తింటా ఉందనుకో, పిలుస్తుంది బాబు అమ్మా, తల్లి పిలుస్తా ఉంటుంది అని పిలుస్తుంది. రాలేదు, మాటను సోని కట్టలేదు, తల్లిని విడిచి వెళ్ళిపోయిందో, అక్కడే బ్రతుకుతుంది అనుకోండి, ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదో ఒక కాలు వచ్చి ముక్కుతో పట్టుకొని వెళ్ళిపోతుంది, ఏదో ఒక గద్ద వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది, ఏదో ఒక పాము వచ్చి మింగేస్తుంది. మీకు అర్థమైందమ్మా? మీకు అర్థమవుతుందా? తల్లి చాటులో ఉన్నంత సేపు, తండ్రి యొద్ద ఉన్నంత సేపు ఏ అపాయం నీ దగ్గరకు రాదు. కారణం ఏంటో తెలుసా? నీవు భద్రతలో దాచబడ్డావు. ఆమేన్. చూడండి, తప్పిపోయిన కుమారుడు చేసిన కార్యక్రమం అదే. దేవుని పిల్లరా, ఆ తర్వాత తన తప్పును తాను తెలుసుకొని ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో ఏ అపాయము తన ఎద్దుకు రానివ్వక దేవుడు అతని భద్రముగా కాపాడినట్లుగా మనం బైబిల్లో ఎరుగుదాము కదా. ఒకవేళ తండ్రికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, తండ్రి దూరం అయిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, మరలా దేవుడు ఎందుకో నీకు ప్రత్యక్షమై ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. మరలా నీవు దేవుని యొద్దకు రాగలిగితే ఆయన నిన్ను భద్రముగా కాపాడడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. మనం చూడండి, మీరు బైబిల్లో ఎరుగుదురు, ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తున్న దినాల్లో వారి ఎదుట ఎప్పుడు జయము కలిగిందయ్యా, వారి ఎదుట శత్రువులు ఎప్పుడు నిలవలేకపోయారంటే మందస్థము వారి ఎదుట ఉన్నంతసేపు, వారి దగ్గర ఉన్నంతసేపు ఏ శత్రువులు కూడా వాడి మీద చేయివేసే అధికారం లేదు. ఏ శత్రువు కూడా వారి దగ్గరికి రాలేకపోయేవాడు. అని
వాళ్ళని చంపాలంటే ఏ ఆలోచన రావట్లేదే, ఎప్పుడు చూసినా వాళ్ళకే చేయగలుగుతుంది. అసలు వాళ్ళ మీదకి దండెత్తనాడికి పోతే మనకే అపాయం కలుగుతుంది, మనకే ఇబ్బంది కలుగుతుందంటే అవతల శత్రువులు అంటారు, రై వారి మీద మనం చెయ్యాలన్నా, వారి జీవిస్తున్న ప్రాంతంలో మనం అడుగు పెట్టాలన్నా మందసం వారి ఎదుట ఉన్నంత సేపు వారి యొక్క నీడను కూడా ముట్టలేరు. వారి యొక్క నీడను కూడా ముట్టలేరంట. అంతటి వైభవం కలిగింది, అంతటి బలము కలిగింది. మందస్సు దేవుడికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుడి ఎదుట ఏ వ్యక్తి అయితే ఉంటాడో, తండ్రి దగ్గర ఏ వ్యక్తి అయితే ఉంటాడో, మన నీడను కూడా సాతాను కూడా పట్టుకోలేడండి. అంతటి భయాన్ని దేవుడు కలగజేస్తాడు. మీరు చూడండి, మందస్సాన్ని పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏ శత్రువు అయినా సరే వారి దగ్గర ఏం చేస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు, వాళ్ళందరినీ పాడు చేస్తున్నారు, వారందరినీ నాశనం చేస్తున్నారు. మందస్సం వారి ఎదుట ఉన్నంతసేపు, వారి దగ్గర ఉన్నంతసేపు శత్రువు ఎవరైనా వచ్చారండి, ఎవరు కూడా రావడానికి భయపడేవాళ్ళు, ఆలోచించడానికే భయపడేవాళ్ళు. అరేయో ఎలాంటి విపత్తు మా మీదకి వస్తుందో, ఎలాంటి సందర్భం మా మీదకి తలెత్తుతుందో మేము దాన్ని ఆలోచించడానికి కూడా మేము సరిపోము. మందస్సం వారి దగ్గర ఉన్నంతసేపు, దేవుడు వారి దగ్గర ఉన్నంతసేపు వారి భద్రతలోనే ఉన్నారు. ఆమేన్. దేవుడి యొక్క మందస్సు వారితో ఉన్నంతసేపు వారు ఎక్కడున్నారు? భద్రతలోనే దాచబడ్డారు. దేవుని ఎదుట ఎప్పుడైతే కాదని బయటికి వెళ్ళారో, దేవుని మందస్సు వారి ఎదుట నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో అనేకమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుకనే నా దేవుని ప్రియులారా, దేవుని యొద్దకు నీవు రాగలిగితే, దేవుని ఎదుట నీవు ఉండగలిగితే, దేవుని హత్తుకోగలగలిగితే, దేవుడు అంటారు ఈ నెలలో నేను నిన్ను భద్రముగా కాపాడబోతూ ఉన్నాను. మనకు సుపరిచయమైన మాట, మనకు బాగా వాడుకైన మాట, మనం ఎప్పుడు చదువుకునే మాట. ఏ వాక్యం తెలుసండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఎక్కడికి రావాలి? మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను, నేను మీకు భద్రతను కలగచేస్తాను, నేను మీకు క్షేమాన్ని కలగచేస్తాను. ఎందుకయ్యా అంటే మీరు ప్రయాసంతో ఉన్నారు, మీరు భారాన్ని మోస్తూ ఉన్నారు. ఏ భారాన్ని మోస్తూ ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నీ హృదయంలో పాప భారం ఉందా, ఒకవేళ నీ కుటుంబంలో శ్రమల భారం ఉందా, ఒకవేళ ఏ పరిస్థితులనే భారాన్ని నువ్వు మోస్తూ దేవుని సన్నిధికి దూరమై, తండ్రికి దూరమై, ప్రభువుకు దూరమై ఒకవేళ నీవు బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు అంటారు, నీవు నా యొద్దకు రాగలిగితే నీ భారాన్నంతటిని తీసివేసి నేను నిన్నేం చేస్తానో తెలుసా? భద్రముగా కాపాడుతాను. చెప్పండి, ఎలా కాపాడుతాడు ఆయన? భద్రముగా కాపాడుతాడు. నీ బిడ్డలు నిన్ను భద్రంగా కాపాడలేరు, నిన్ను కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా నిన్ను భద్రంగా కాపాడలేరు. ఏ నాయకుడు కూడా భద్రంగా కాపాడలేడు. వాక్యం అంటుంది, మనల్ని భద్రంగా కాపాడగలిగిన ఒకే ఒకడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, ఆయన పాదాల యొద్దను ఉండగలిగితే, ఆయన హత్తుకోగలిగితే, ఆయన ఒకే ఒక్కడు మనల్ని భద్రముగా కాపాడే దేవుడు. ఆమేన్. వాక్యం అంటుంది ఇర్మీయా గ్రంథం 24:7 వాక్యంలో, పూర్ణ హృదయముతో. ఒకవేళ చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుడికి దూరం అయిపోయి ఉంటారు. దేవుడి మందిరానికి చక్కగా వచ్చి వారి అవిధేయతను బట్టి, వారి అతిక్రమమును బట్టి, వారు చేసిన పాపమును బట్టి ఏదో ఒక శ్రమ వారు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఏమా శ్రమలు అనేవి వాళ్ళు కొని తెచ్చిపెట్టుకొని చివరికి ఏం చేస్తారు తెలుసా? దేవుడి మీద నేరారోపణ మోపుతూ ఉంటారు. దేవుడే మాకు ఇలా చేశాడు, దేవుడు అనేవాడు ఉంటే నా బిడ్డలను కాపాడకూడదు, దేవుడు అనేవాడే ఉంటే మాకెందుకు ఈ శ్రమలు, దేవుడు అనేవాడే ఉంటే మాకెందుకు ఇలాంటి పరిస్థితులు, దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు మాకు ఈ కన్నీళ్ళు, దేవుడు అనేవాడే ఉంటే మా బ్రతుకులు మార్చకూడదా, దేవుడు అనేవాడే ఉంటే మా కుటుంబాన్ని కాపాడకూడదా, నా బిడ్డల్ని కాపాడకూడదా, నా బిడ్డలు ఇలాగైపోయారే, పాడైపోయారే, నా జీవితం పతనం అయిపోయింది అని చెప్పి దేవుని మీద నేరారోపణ మోపే వాళ్ళు అనేక మంది మనం ఎదుట కనబడుతూ ఉంటారు. వారితో దేవుడు అంటారు, ఒకవేళ వారు భద్రంగా కాపాడబడాలని తిరిగి నా యొద్దకు రాగలిగితే నేనేం చేస్తాను తెలుసా? వారిని త్రోసివేయను. పూర్ణ హృదయముతో తిరిగి నా యొద్దకు రాగా వారిని నేను భద్రముగా కాపాడుతాను. ఆమేన్. దేవుని ఎదురుకు నువ్వు ఒకవేళ వచ్చి దేవుని దగ్గర నిలబడి నీ పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు నీవు తిరగగలిగితే దేవుడు అంటారు, నీవు నా యొద్దకు వచ్చావు కదా, నేను నిన్ను త్రోసివేయను, నేను నిన్ను
భద్రముగా కాపాడుతాడంట. ఎక్కడ కాపాడుతాడు అని అంటే దేవుని యొద్దకు మనం రాగలిగితే ఆయన మనల్ని భద్రముగా కాపాడుతాడు. రెండో మాట, ఆయన ఎలా మనల్ని కాపాడుతాడు, ఎలాంటి త్రోవలో మనల్ని నడిపిస్తూ కాపాడుతాడయ్యా అంటే దేవుని ఆలోచనతో. రాసుకోండి, దేవుని యొక్క ఆలోచనతో కుటుంబమును భద్రముగా కాపాడుతాడు. చెప్పండి అందరూ, దేవుని ఆలోచనతో. చెప్పండి అందరూ కలిసి, దేవుని యొక్క ఆలోచనతో కుటుంబాన్ని భద్రముగా కాపాడుతాడు. మన కుటుంబం భద్రంగా కాపాడబడాలి అని అంటే మనకి దేవుడు ఆలోచనతో మనం నడిపించబడాలి. ఒక కుటుంబం, మా కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో జీవిస్తున్న పిల్లలైనా ఒక భార్యాభర్తలైనా సరే వారు దేవుని ఆలోచనతో వెళ్ళగలిగితే, ఆ కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలిగితే ఆ కుటుంబంతో దేవుడు అంటారు, దేవుని ఆలోచనతో ఏ కుటుంబం అయితే ముందుకు అడుగులు వేస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే భద్రముగా కాపాడుతాడు. నీ కుటుంబం భద్రంగా కాపాడబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆలోచనతో నడిపించబడాలి. అన్న, నీ కుటుంబం భద్రంగా నడిపించబడాలంటే నువ్వు దేవుని ఆలోచనతో నడిపించబడాక, నీ కుటుంబం భద్రంగా కాపాడబడాలంటే దేవుని ఆలోచన మనకు ముఖ్యం. దేవుని ఆలోచన మనకు కావాలి. మన కుటుంబం జాగ్రత్తగా ఉండాలి అని అంటే అమ్మా మనం ఎవరు ఆలోచనతో నడవాలి? చెప్పండి చెప్పండి, ఎవరు ఆలోచనతో నడవాలి? దేవుని యొక్క ఆలోచనతో నడవాలి. అప్పటికే చెరసాలలో బంధించేసి అపోస్తులైన పౌలు గారిని చెరసాలకు బంధించేసి ఉన్నారు. ఏం చేస్తున్నారంటే అపోస్తులైన పౌలు గారిని బంధించేసి ఓడలో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓడలో ప్రయాణిస్తున్న శతాధిపతి పౌలు మీద దయ పొంది దయను చూపించి తనతో స్నేహం చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 10వ వాక్యం మీరు చూడగలిగితే అందరూ చూడండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 10వ వాక్యం 16వ వాక్యం చదవండి. అక్కడ చదవక మా కేజీఎఫ్ చదవమ్మా. అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగును. ఆ తర్వాత 16వ వాక్యం చదవండి. ఒక చిన్న దీవిలోనికి వారు వెళ్ళారు. చాటున దానిని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నటకు బహు కష్టతరమాయను. వినండి, తల ఎత్తి నా వైపు చూడండి. పడవను భద్రము చేసుకునుట బహు కష్టతరమాయన రాయబడు. ఏమా, పడవని భద్రం చేసుకోవడం బహు కష్టతరం అయిపోయిందంట. కారణం ఏంటయ్యా అంటే, ఈ మాటకు అర్థం ఏంటంటే అపోస్తులైన పౌలు గారు వారితో చెప్తున్నారు, అయ్యా 10వ వాక్యంలో మనం చదువుకున్నాం, అయ్యా ఈ పడవలో మనం ప్రయాణిస్తున్నాం, ఈ త్రోవలో మనం వెళితే ఇది మంచి త్రోవ కాదు, ఎందుకో దేవుడు నాకు ప్రేరేపణ కలగజేస్తున్నాడు, ఇలా మనం వెళితే నష్టపోతాం. మా తలెంది చూడండి, ఇలా వెళితే మనం నష్టపోతాం, కనుక ఇలా వెళ్ళకూడదు అని అన్నప్పుడు పౌలు మాటను దగ్గరించి పౌలు మాటను కాదని వారు అదే త్రోవలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట, పడవను భద్రపరుచుకుంటా బహు కష్టతరమాయను. ఓ చక్కటి ఆలోచన చెప్తున్నాడు దైవజనుడు, ఓ చక్కటి ఆలోచన చెప్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ దేవుని యొక్క ప్రేరేపణతో ప్రేరేపించబడి ఇలా వెళితే మీకు నష్టం కలుగుతుంది, కనుక ఈ ఆలోచన కలగజేస్తున్నాను. పడవ అనబడుచున్న మన కుటుంబ వ్యవస్థను నష్టపరుచుకోకుండా, వింటారండి, మన కుటుంబాన్ని నష్టపరుచుకోకుండా దేవుని ఆలోచన చొప్పున మనం నడిపించబడితే పడవ అనబడుచున్న మన కుటుంబాన్ని దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. పడవను భద్రపరుచుకుండా వారికి ఏమైపోయింది అంటే బహు కష్టతరం అయిపోయింది. చాలా మంది మాట్లాడుతారు, అయ్యా పెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నా నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నడిపించుకోవాలంటే బహు కష్టతరం అయిపోతుంది. అందుకే పెద్దలు అన్న మాట ఏంటంటే, ఏమండి, సముద్రాన్ని వెదగలుగుతామేమో కానీ కుటుంబాన్ని ఏదలేము, సంసారాన్ని ఏదలేమని అంటారు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే కుటుంబాన్ని నువ్వు ఏదాలంటే
కుటుంబాన్ని నువ్వు సాధనం చెయ్యాలి అని అంటే, అది బహు కష్టతరముగా మార్చబడకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిపించుకోగలిగితే నీ కుటుంబాన్ని ఆయన భద్రముగా కాపాడుతాడు. నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆయన భద్రముగా కాపాడుతాడు. ఆయన భద్రంగా నీ కుటుంబాన్ని కాపాడాలని ఈ నెలలో ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ నీ కుటుంబం భద్రతలో లేకుండా, భద్రపరచబడకుండా విచ్చలవిడిగా మార్చబడిపోయిందా? భార్య ఒక ప్రక్కన, భర్త మరొక ప్రక్కన, పిల్లలు ఒక ప్రక్కన, కుటుంబీకులు ఒక ప్రక్కన విచ్చలవిడిగా మారిపోయి చాలా మంది అంటారు, కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నానండి, కుటుంబాన్ని ముందుకు సాగడం చేయలేకపోతున్నానండి. ఎంత సంపాదిస్తూ ఉన్నా, ఎంత ఉద్యోగానికి వెళుతున్నా, ఎన్ని రాళ్ళు వెనక వేస్తున్నా, అయినప్పటికీ నా కుటుంబం అనబడుచున్న పడవ ప్రయాణం కొనసాగించలేక బహు కష్టతరమైపోతుందండి. చాలా మంది అంటారు, పెళ్లి చేసుకున్న ఒక 4-5 సంవత్సరాల తర్వాత, బిడ్డలని కనిన తర్వాత, ఒక 2-3 కనిన తర్వాత వారిని పోషించలేక, వారిని చూసుకోలేక, బిడ్డల్ని పోషించుకోలేక, భార్యను పోషించలేక, కుటుంబాన్ని నడిపించుకోలేక అంటాడు, ఈ కుటుంబాన్ని నడిపించడం నా వల్ల కావట్లేదు, ఈ కుటుంబాన్ని నడిపించలేక నా వల్ల కావట్లేదు, బహు కష్టమైపోతుంది, ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఒకవేళ నాకే సమయం అనుకూలిస్తే ఏమైపోతుందో తెలుసా? సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాను. అందరినీ వదిలేసి ఓ దూర ప్రాంతంలో బ్రతకాలని ఎంతో మంది హృదయంలో ఏలుబడి చేస్తుంటుంది ఈ ఆలోచన. కారణం ఏంటంటే కుటుంబాన్ని నడిపించుకునే ఆలోచన ఉండదు కొంతమందికి. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, కుటుంబాన్ని భద్రంగా ఎలా చూసుకోవాలి, ఈ ఆలోచన ఉండదు. పెళ్లి చేసుకున్నామా, ఏదో 3 పూటలు తిన్నామా, పనికి వెళ్ళామా, వచ్చామా, సంపాదించామా, అరే భార్య ఏమవుతుంది, బిడ్డలు ఏమవుతున్నారు, భార్య ఎలా నడిపించబడుతుంది, నా బిడ్డలు ఏ త్రోవలో వెళ్తున్నారు, ఈ ఆలోచన లేకపోతే నీ కుటుంబాన్ని నడిపించుకోవడం బహు కష్టతరమైపోతుంది. కనుకనే యేసయ్య ఎందుకో నిన్ను ఉద్దేశించి నీ కుటుంబం భద్రముగా కాపాడబడాలంటే దేవుని ఆలోచనలు కోరాలి. దేవుని ప్రియులారా, దేవుని ఆలోచన లేకపోతే మన కుటుంబంలో అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కోగలుగుతాం. పేరుకి ఏమంటే ఏమనుకున్నావు, మాకు మించిన వాళ్ళు ఉన్నారు, ఏం చదువుకున్నావు, నువ్వు బడికి కూడా బా, నేను ఎంత చదువుకున్నా తెలుసు, 5వ క్లాస్ చదువుకున్నా, నా వంటి జ్ఞానుడు లేడు, నా వంటి వీరుడు లేడు, నా వంటి శూరుడు లేడు అనుకున్నారు. ఏమ్మా వినండి, మీరు బైబిల్లో చూడండి, వాళ్ళకి మించిన మరొకరు లేరంట. వాళ్ళు ఎవరయ్యా అంటే జ్ఞానులు. వాళ్ళు ఎవరు? జ్ఞానులకు మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సకలం వారికి తెలుసు. సకలం తెలిసినోడు, అన్ని తెలిసినోడే పొప్పులో కాలేసేది. ఏమా నా వంటి లేడు, నేనేమనుకున్నావు, కుటుంబం భార్య అంటే చాలు ఉనికిపోతుంది. చెప్పాలి మాట చెప్పుకుంటారు కొంతమంది. జ్ఞానంలో చేసింది అదే. మాకు వంటి వీరుడు లేదు, మనం ఏమనుకున్నాం, ఏదైనా చెప్పగలుగుతాం అని అనుకున్నారు. మంచిదే, ప్రయాణమై వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నేరుగా పోయినట్టు పోహకోవడం దగ్గరికి వెళ్ళారు. పోహకోవడం దగ్గరికి వెళ్ళి నిలబడి అంటారు, అయ్యా చెప్పండి, ఇక్కడ రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చూపించు రాజా అని అన్నాడు. రాజుకి ఇప్పుడు భీతి కలిగింది, రాజుకి ఇప్పుడు భయం కలిగింది. అవునా, అదేంటున్నాయా నాకు తెలియదే. సరే ఎక్కడున్నారో మీరు కనుక్కొని రండి, ఎక్కడున్నారో గుర్తుపట్టి రండి, నాకైతే తెలీదు అని చెప్పి వారిని పంపించారు. మీరు వెళ్ళండి ముందు బస్సులో, వెళ్ళండి, మీ వెనక నేను వస్తాను, మీ వెనక బస్సులో నేను వస్తాను. కానీ ఈ ఏ బస్సులో వస్తాడో తెలుసా? సైన్యాన్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఏ రాజు అయితే ఎక్కడ ఉంటాడో ఆయన్ని చంపాలని హేరోదు యొక్క ఆలోచన. చూడండి, జ్ఞానులు పేరుకు మాత్రం జ్ఞానులే. ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళారు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. అంటే నక్షత్రాన్ని చూసి కదా వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళొచ్చుగా. అదేంటి మాకు త్రావు చూపించినంత సేపు బాగానే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళాక బాగా అడగాల లేదా నక్షత్రాన్ని, దాన్ని గుర్తుపట్టాలా లేదా? అవి వచ్చేసారు కదా దేశానికి, ఇంకెక్కడే కదా యేసు ప్రభు పుట్టింది, ఇంకా ఆ రాజు ఇక్కడే కదా పుట్టుంటాడు, రాజు ఎక్కడ కొడతాడు, రాజు పాటలనే కదా కొడతాడు అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. మొత్తానికి చిక్కుల్లో పడ్డారు.
ఆ తర్వాత బయటకు వచ్చారు, మొత్తానికి దేవుడు తీసుకుని వచ్చారు. దేవుడిని చూశారు, అక్కడ పూజించారు. ఆ తర్వాత దేవుడు వారికి ప్రత్యక్షమై, దేవదూత ప్రత్యక్షమై అంటారు, బాబు మీరు చేసిన ఘనకార్యం చాలునైనా, మీరు చేసిన ఘనకార్యం చాలు, మీరు ఏదో పెద్ద వీరులమి శూరులమి అని అనుకున్నారేమో. మన కుటుంబాన్ని నడిపించుకోవడం మన వల్ల కాదండి. ఏ రోజు కూడా మన బిడ్డల్ని కన్నంత వరకే కాదు, మన బిడ్డల్ని కనేసి ఇంకా కనేసాంలే ఇంకేమైపోయింది అనేసి కొంతమంది చూడండి వింటున్నారండి, అలా అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యం అంటుంది, నీ కుటుంబం భద్రంగా కాపాడబడాలంటే దేవుని ఆలోచన చొప్పున నడిపించబడాలి. ఆ తర్వాత దేవదూతను వాళ్ళు ఏం చేశారో తెలిసి, దేవదూత వారికి ప్రత్యక్షమై మీరు వెళ్ళిన మార్గము కాకుండా మరొక మార్గంలో మీరు వెళ్ళండి వారికి ఆలోచన చెప్పి వారిని నడిపించింది. అయితే ఏ పరిస్థితులు అయితే వారు ఎదుర్కోవాలని ముందుందో వాటన్నిటిని తప్పించుకొని దేవుని ఆలోచన చొప్పున వారు ప్రయాణమై ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నా దేవుడు పిల్లరా, పొరపాటున మనమే వీరులు శూరులు అనుకోవద్దు. మనకు ఏమాత్రం జ్ఞానం లేదు, మనకు ఏమాత్రం కుటుంబాన్ని నడిపించుకునే అర్హత, ఆ యోగ్యత కూడా మనకు లేదు. అది మనకు కావాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని ఆలోచన కోరి మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలి. కొంతమంది చూడండి బిడ్డలు కనేస్తారు, డజన్ కనేస్తారు. కొంతమంది బిడ్డలు డజన్ కనేస్తారు, సరిగా పెంచుకునే వ్యవహారాలు తెలియదు. అరే బిడ్డలు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి దగ్గర పెరుగుతున్నారు, ఎవరి నీడలో ఉన్నారు అన్న ఇంత జ్ఞానం కూడా ఉండదు కొంతమందికి. అంటే చాలు, ఒక కోట తాగేసే చాలు. అరే భార్యకి ఏం కావాలి, ఏ అవసరాలు ఉన్నాయి, కుటుంబానికి ఏం కావాలి, పిల్లలు సరిగ్గా తింటున్నారా లేదా, బిడ్డలు కట్టుకున్నారా లేదా, బిడ్డలు బొట్టలు వేసుకుంటున్నారా లేదా, బట్టలు ధరించుకుంటున్నారా లేదా, భార్య చక్కగా ఉందా లేదా, ఈ వ్యవహారం ఉండవు కొంతమందికి. పెళ్లి చేసి అంటారు. చేసిన తర్వాత కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానం ఉండదు. కుటుంబాన్ని నడిపించుకోలేక ఎందుకయ్యా ఇలా రాగుతున్నావు అని అంటే అంటాడు, నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాను. కుటుంబం విచ్చలవిడిగా అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనమే. నువ్వు దేవుని ఆలోచన అడగట్లేదు. దేవుని ఆలోచన అడగగలిగితే పౌలు గారు ఆలోచించినప్పటికీ ఆ ఆలోచన వారు చేయక వారు ఏమైపోయారు తెలుసా? ఆ పడవను నడిపించక, దాన్ని భద్రంగా కాపాడుకోలేక ఏమైపోయిందంట, బహు కష్టతరం అయిపోయిందంట. ఇప్పటికీ నాకు పెళ్ళి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కూడా నా కుటుంబాన్ని నేను నడిపించుకొని నా జ్ఞానం చేత, లేకపోతే నా బిడ్డలు నడిపించుకునే జ్ఞానం నాకు పొరపాటున లేదండి. ఎవరు ఆలోచన చెప్పి నడిపిస్తున్నారు తెలుసా? నేను చెప్పగలుగుతాను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, మా పాస్టర్ని, మా అందరిని ఎవరు కాపాడుతున్నారు, నా కుటుంబాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసయ్యకు నీ కుటుంబాన్ని అప్పగించేసి తాముగా ఉన్నా సరే నీ నావకు ఏ ఆపద రానిక, ఏ ఇబ్బంది రానిక ఆయన భద్రముగా కాపాడుతాడు. ఆమేన్. అందుకే వాక్యంలో మనం చదువుకుంటాం, 32వ కీర్తన 8వ వాక్యంలో చూడగలిగితే ఏమండి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చెప్పండి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. నీ కుటుంబం భద్రంగా ఉండాలన్నా, నీ పిల్లలు భద్రంగా ఉండాలన్నా, సస్యశ్యామలంగా జీవించాలి అన్న వాక్యం అంటుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు నడు. ఎందుకు ప్రభు నాకు ఆలోచన చెప్తున్నా అంటే, నీ మీద ఏం చేస్తున్నాడు? ఆయన దృష్టి ఉంచుతూ ఉన్నాడు. నీ మీద ఒక కన్నేస్తున్నాడు, ఆయన కన్ను వేసి ఉన్నాడు. తర్వాత నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నప్పుడు, నీ భర్తను చూస్తున్నప్పుడు, నీ పిల్లలను చూస్తున్నప్పుడు, నీ పరిస్థితులను చూసిన దేవుడు ఒకనే వెళ్ళిపోడు, నీకు ఒక చక్కటి ఆలోచన కలగజేస్తాడు దేవుడు. అరే బాబు, ఏదో నీ బిడ్డను కాలేజీకి పంపించేస్తాడు అనుకుంటున్నావు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కనుక నీ బిడ్డలు వచ్చినప్పుడు నువ్వు వారిని ఇలాంటి ద్రోవడం నడిపించని దేవుడు ఒక ఆలోచన కలగజేస్తాడు. ఏంటి మా వాడికి చెప్తే మా వాడికి బాధపడతాడా, ఇది లేక ఇప్పుడు వస్తే సెలవులని అని ఒకవేళ నువ్వు దగ్గరించి దేవుడి ఆలోచన ప్రకారంగా నీ బిడ్డను నడిపించుకోలేకపోతుంది, ఏమవుతుందో తెలుసా? బహు కష్ట పరిస్థితుల్లోనికి వాడు వెళ్ళిపోతాడు, భద్రము లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. దేవుడి ప్రియులారా, వాక్యం అంటుంది, దేవుడు నీ మీద దృష్టి ఉంచి, నీ కుటుంబం మీద దృష్టి ఉంచి ఒక చక్కటి ఆలోచన ఇస్తాడు దేవుడు. ఆలోచన మనం ధిక్కరించకూడదు, ఆలోచన తృణీకరించకూడదు. అందుకే దేవుని ఆలోచన ప్రకారంగా నీవు నడిపించబడితే
నీ నావ అనుభవించిన కుటుంబం సస్యశ్యామలంగా బహు కష్టతరము లేక ఆయన క్షేమముగా నడిపించునుగాక. ఆమేన్. మనం దేవుడి ఆలోచన తీసుకోం, దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా నడిపించబడం. ఎవరో ఒకరు ఆలోచన మనకు చెప్తే అమ్మా అప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్తాం. ఒక ఆంటీ ఉంది, ఒక అక్క దగ్గరికి వెళ్ళింది అమ్మా, ఒక అక్క దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కొత్తగా పెళ్ళింది అక్క దగ్గర. ఏదో చూడముచ్చటగా ఉన్నారంట, చిలకా గోరింకల్లా. ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ 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 ఈ మధ్య నాకు కళ్ళు సరిగ్గా కనిపించడమే లేదు ఆంటీ, నువ్వు ఏదైనా చెప్తా ఉంటే చెప్పు ఆంటీ అని. నేను కొత్త పెళ్ళి కదా, పెళ్ళి కొంత ఇట్లాగే మాట్లాడు. కొత్తలో పెళ్ళైన అక్క అంటే పాతోలు కదండి, కొత్తగా అంటే 2-3 రోజులు అయిపోతుంది. వాళ్ళు అలాగే మాట్లాడతారు. కొంచెం ఆంటీ మీరు చెప్పండి ఆంటీ, నా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అని అంటే ఈ ఆంటీ ఏం చేసిందో తెలుసా, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అమ్మాయి, ఏం చేయలేదు. నువ్వు అంటే వీటిలోకి వెళ్తావుగా, వీటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లేడు పాలు ఉంటాయి, అవి తీసుకొని 4 చుక్కలు కలవలో వేసుకొని నీట్గా కనిపిస్తాయని ఒక ఆలోచన ఇచ్చింది. ఏమా ఈ మహాతలికి తెలియదుగా, కొత్త పెళ్లి కూతురు ఏం చెప్పినా చేస్తారు. ఆ తర్వాత పోయింది, వీటిలోకి వెళ్ళింది. ఉదయాన్నే పోయిన తర్వాత అక్కడ ఏదో 4 జిల్లేడు ఆకులు కనబడ్డాయంట. పాలు తీసుకొని కలవలో కొట్టుకునేది. ఉన్న కళ్ళు కాస్కపోయింది, మంటెక్కిపోయిందంట. పరిగెత్తుకుంటా ఇంకా ఎవరు పక్కన వాళ్ళు వీళ్ళు అరిసి తీసుకొని పోతే ఏమైందమ్మా అంటే, ఇదిగో నాకు ఇలా కళ్ళు మసగా కనిపిస్తూ ఉంటే ఏదో ఒక ఆలోచన అడుగుదామని ఆంటీని అడిగితే ఆంటీ వచ్చి, అంటే నేనేదో జోక్ చేస్తే నిజంగానే చేసేయను నువ్వా? నాకేం తెలుసు అంటే, నువ్వు నిజంగా చెప్పినావు అనుకో, నేను ఆ జిల్లేడు పాలు అయితే ఆ కళ్ళల్లో కొట్టుకుంటే ఉన్న కళ్ళు పోయాయి కాస్త. ఏమైపోయింది ఇప్పుడు? ఏమి చెప్పండి, గుడిదైపోయింది. పాపం అప్పుడు వరకు పాపం ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కళ్ళు బాగా కనబడదు. ఎవరికైనా కనబడతాయి, నాకైనా నీకు ఎవరికి కనబడదు. నిద్ర లేగానే ఎట్లా ఉంటుంది, మసగ్గా కనబడుతుంది. ఎందుకు? కళ్ళలో తులసి పట్టడం ద్వారా మనం ఇలా అనుకుంటే పోతారు. ఇంకేదో పాపం ఒక ఆలోచన బట్టి ఏదో ఆలోచన అడగదని చెప్పి మనుషుని ఆలోచన అడిగిందండి. ఏమైందో తెలుసా, తన ఆలోచన, మనిషిని ఆలోచన వ్యర్థము అని వాక్యం సెలవిస్తుంది. 94వ కీర్తన 11వ వాక్యం చూడగలిగితే, నరుని ఆలోచన ఏమైందంట? నరుని ఆలోచన వ్యర్థము అని రాయబడింది. ఒకవేళ నా దేవుని ప్రియులారా, మీరు దేవుని ఆలోచన అడగక, ఒకవేళ దైవ సేవకుని ఆలోచన మేరకు నడిపించబడక, నీ కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు, నీ కుటుంబ వ్యవస్థను నడిపించుకోలేక, ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా కలిగినప్పుడు దైవ సేవకుడికి దేవుడి దగ్గరకు వచ్చి నీవు మొరపెడితే, సేవకులు దేవుడు నీకు ఒక చక్కటి ఆలోచన ఇస్తారు. ఆలోచన కాకుండా మనుషుని ఆలోచన అడిగామనుకోండి, ఏమవుతుందో తెలుసా, నీ కుటుంబాన్ని వ్యర్థం చేసుకునేటట్లుగా బహు కష్టతరమైన కుటుంబంగా నీ కుటుంబం మార్చబడుతుంది. దేవుని ప్రియులారా వినండి, నీ కుటుంబం భద్రముగా కాపాడబడాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని ఆలోచన చొప్పున నడిపించబడితే మన కుటుంబాన్ని దేవుడు భద్రముగా కాపాడుతాడు. కొంతమంది ఉంటారు, ఏంది నేను ఆలోచన చెప్తే నా ఆలోచన ప్రకారం చేయట్లేదు. కొంతమంది ఊరని అడుగుతారు, ఎందుకు అడిగినావయ్యా, ఏమి అడుగుతున్నావు అంటే, నేను ఒక మాట చెప్పినాను పాస్టర్ గారు, నేను చేయట్లయినా, అందుకే నాకు బలి బాధ అనిపించింది, నేను రానికి మందిరాడు. మనుషులు ఆలోచన చేయకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెప్తా వినండి అమ్మా. మనిషిని ఆలోచన ఎవరైనా పక్కన వాళ్ళు ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన ప్రకారం నువ్వు చెప్పిన అనుకోవాలి, ఎంత కుమిలిపోతారు కదా. అంటే నేను ఆలోచన చెప్తే అంత లెక్కలేదా? నేను ఎవరిని ఈ సభలో ఎప్పటి నుంచో వస్తుండేవాడు, నేను ఎవరిని ఎప్పటి నుంచో అనుభవం కలిగినాడు ఒక 4 మాటలు చెప్తే నన్ను ఏం చేయాలి చెప్పండి విన్నాడు కదా. దాన్ని పాటించకపోగా నేనంటే అంత లెక్కలేదా, నేనంటే అంత లేదా అని అనుకున్నాడు. బైబిల్లో ఒక ఆయన మంచి ఆలోచన కలిగిన వాడంట. ఆయన ఆలోచన చెప్తే ఎలాంటి ఆలోచన చెప్పేవాడు అంటే, దేవుని ఆలోచన బట్టే చెప్పేవాడంట. ఏమండి, దేవుని దగ్గర ఆలోచన పొంది ఆలోచన చెప్పేవాడంట. రాజుకి అంతటి ఆలోచన చెప్పేవాడంట, అంతటి ఆలోచన కలిగిన వాడంట. రాజుకి మంచి ఆలోచన ఇచ్చేవాడంట. మొత్తానికి ఆయన ఆలోచన వెళ్ళిన రాజకుమారుడు ఆయన ఆలోచన వినకపోగా ఏం చేశాడు తెలుసా? అంటే నా ఆలోచన అంటే అంత లెక్కలేదా? ఏమన్నా నా ఆలోచన అంటే అంత లెక్కలేదా? నేను చెప్పింది అంత లెక్కలేదా? నేను ఒక పని చేయమంటే పాస్టర్ గారిని, లేకపోతే ఒక విశ్వాసకి ఈ పని చెప్తే అంటే నా ఆలోచన అంటే అంత లెక్కలేదా?
ఒక పెద్దోడు చెప్పినప్పుడు వినాలి కదా అని అనుకున్నాడు. మొత్తానికి ఆయన ఏమయ్యాడో తెలుసండి, ఆయన ఆలోచన వినకపోవడం ద్వారా, వినండి, ఆయన ఆలోచన కరెక్ట్గా ఉన్నాడు. అయితే ఆయన ఆలోచన జరగకపోగా ఏం చేశాడంటే, నా ఆలోచన జరగలేదని చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న అన్ని చక్క పెట్టుకున్నాడు. చక్క పెట్టుకొని ఫ్యాన్ చూసుకున్నాడు. ఫ్యాన్ చూసుకొని ఊరు వేసుకొని చచ్చాడు. ఏమయ్యాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకయ్యా ఊరేసుకొని చచ్చినావంటే, నా ఆలోచన తీసుకోలేదయ్యా. ఎందుకయ్యా మందిరానికి రాలేదంటే, నా ఆలోచన తీసుకోలేదయ్యా. ఎందుకయ్యా కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయావంటే, నేను తండ్రిని కదా, నా మాటను గౌరవించలేదే, నా ఆలోచన అంటే అంత లెక్కలేదా. మా వాక్యం అంటుంది, నరుని ఆలోచన వ్యర్థము, దేవుడి ఆలోచనే మనల్ని భద్రంగా కాపాడుతుంది. ఆమేన్. అహీతోపేలు, అతని పేరు ఏం పేరు? అహీతోపేలు. అతను అంటాడు, నేను ఒక మంచి ఆలోచన చెప్పేవాడు కదా, ఇప్పుడు నీ ఆలోచన అన్నిటినీ జరగనీయకుండా చూడడాన్ని బట్టి ఏం చేశాడు తెలుసా, ఇంటికి వెళ్ళి ఊరు వేసుకొని చచ్చాడు. ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి ఊరు పోసుకొని చచ్చిపోయాడని రాయబడింది. ఏం జరగదు అక్కడ, పెద్ద సమస్య కూడా రాలా, చిన్నదే. ఆయన ఆలోచన నెరవేరలేదని నా ఆలోచన ప్రకారం చేయలేదే. కొంతమంది ఉంటారు, ఊరకనే ఎందుకు పోసుకున్నావు అమ్మాయి కిరోసం అంటే, ఏదైనా భయపడతామని. ఎందుకంటే కిరోసం పోసుకుంటే భయపెడదామని చూశాను, అది మొత్తానికి ఏమైంది, అంటుకుంది. కొంతమంది భయపెట్టడానికి వెళ్తుంటారు బావి దగ్గరికి. నేను ఎవరలేదు. కొంతమంది ఒక అక్క ఉందంట, నేను చచ్చిపోతాను నా మాట అంటే లెక్క లేదు, నా ఆలోచన అంటే లెక్క లేదని చెప్పి వెళ్ళాడంట. అమ్మా ఆలోచన అంటే లెక్క లేదా, నా ఆలోచన కూడా తీసుకోరా, నీకు అర్థం కదా అని చెప్పి బావి దాకెళ్ళిందంట. అక్క బావి దాకెళ్ళిందంట. బావి దాకెళ్ళి దూకేద్దాం చచ్చిపోదాం అని చెప్పి ఆ గోడ మీద నిలబడిందంట. నిలబడి అక్కడ ముందే చూసిందంట, బావి లోతుగా ఉంటుందని చెప్పి దిగి వచ్చేసిందంట. ఏమైందంట? బావి లోతుగా ఉందని చెప్పి వచ్చేసిందంట. మనం చెప్తారా? చెప్పండి, మీకు తెలియదు ఏమన్నా చెప్పండి మా, తెలీదా? నంగి బావి కాడికి వెళ్తే బావి లోతు అయిందంట. ఏం చేసింది? అక్కడికి వెళ్ళి బావి లోతు అని చెప్పి వెనక్కి వచ్చేసింది. అరే నా ఆలోచన తీసుకోలేదే, నా ఆలోచన లేదే అని చెప్పి ఏం చేశాడు తెలుసా, ఊరు వేసుకొని చచ్చిపోయాడు అని రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆయన ఆలోచన జరగకపోగా ఏం చేశాడంట, ఆయన ఊరు వేసుకొని చచ్చిపోయాడంట. నా దేవుడి ప్రియులారా, నరుల ఆలోచన మనకు అవసరం లేదు. నరుల యొక్క ఆలోచనలు మన కుటుంబాన్ని కాపాడలేవు. మన కుటుంబాన్ని కాపాడేది దేవుని యొక్క ఆలోచనలో మనం చేయగలిగితే, దేవుని ఆలోచనతో నడిపించబడగలిగితే మన కుటుంబం ఆయన భద్రముగా కాపాడుతాడు. 3వ మాట చెప్తాను చూడండి. దేవుడు మనల్ని భద్రముగా కాపాడాలి అంటే, దేవుని చేత ఎవరైతే ప్రేమించబడతారో వారు భద్రముగా కాపాడబడతారు. కళ్ళెత్తి చూస్తున్నారా? విన్నారు? దేవుడు మనల్ని భద్రంగా కాపాడాలంటే మనం ఏం చేయాలి? ఆ దేవుని చేత ప్రేమించబడాలి. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని భద్రముగా కాపాడుతారు అని రాయబడింది. యూదా ఒకే అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఒకే అధ్యాయం, అది మొదటి వాక్యంలోనే రాయబడి ఉంటుంది. చదువుతారా వాక్యం? ప్రకటన పక్కనే ఉంటాను. యూదా రాసిన పత్రిక చదవండి. అక్కడ మొదటి వాక్యం. దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి. చాలండి, ఇక్కడ రాయబడిన మాట, దేవుని చేత మనం ఏం చేయబడాలి? ప్రేమించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే భద్రముగా కాపాడుతాడు. ఈ నెలలో దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని భద్రముగా కాపాడుతాను. దేవుడు మనల్ని ఎందుకు భద్రంగా కాపాడుతాడని ఆలోచన చేస్తున్నాడంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి చేత ఎవరైతే ప్రేమించబడతారో, దేవుని చేత ఎవరైతే ప్రేమను పొందుకుంటారో, దేవుని ప్రేమలో ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో ఆ వ్యక్తిని నా దేవుడు భద్రముగా కాపాడుతాడు. దేవుడు నిన్ను భద్రముగా కాపాడాలి అంటే దేవుని చేత ప్రేమించబడే వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి, ఓ తండ్రికి ఇంచుమించుగా 11-12 మంది కుమారులు. వింటారండి? అంతమంది బిడ్డలైతే
అందరిలో కల్లా ఎవరిని ఎక్కువగా ప్రేమించాడో తెలుసా? యోసేపుని ఎక్కువగా ప్రేమించాడండి తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు కనుకనే యోసేపుకు విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించాడు. ఒక నిలువుటంగిని రంగులుగా ఉందంట, అంగిని కుట్టించాడంట. చాలా అద్భుతంగా ఉందంట. దాన్ని చూడడం ద్వారా ఆ 3-4 వాక్యాలను మనం చూడగలుగుతాం. 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 3-4 వాక్యాలను మనం చూడగలిగితే యోసేపును ఎక్కువగా ప్రేమించడం ద్వారా, యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించడం ద్వారా తన అన్నదమ్ములు ఏం చేశారయ్యా అంటే తన మీద పగబట్టిరి. చెప్పండి, ఏం చేశారంట? తండ్రి చేత ప్రేమించబడుతున్న కుమారుని మీద అన్నదమ్ములందరూ ఏం చేశారు? పగబట్టారు. దేవుని చేత ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ప్రేమించబడతారో ఆ వ్యక్తినే కాచుకొని ఉంటాడు సాతానుగాడు. సాతానుగాడు ఎవరిని పడితే వాడి దగ్గరకు రాడు. ఎవరి దగ్గరికంటే వాడి దగ్గరకు రాడు సాతానుగాడు. ఇప్పుడు ఎక్కువగా దేవుని చేత ప్రేమించబడుతూ, ఎక్కువగా ప్రార్థనలో ఉండి, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ, ఎక్కువగా దేవుళ్ళు నడిపించబడుతుంటే నీ దగ్గరికి వస్తాడు. నీతో పనివాడికి ప్రార్థన లేనివాడితే ఏం పనివాడికి? ఏమన్నా ఇప్పుడు చూడండి, మీ బైబిల్లో అంతమంది కుమారులు ఉన్నా సరే ఎక్కువగా పగబట్టింది ఎవరి మీద? యోసేపు మీద. యోసేపు మీద ఎందుకు పగబట్టారయ్యా అంటే మా తండ్రి ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉన్నారు? యోసేపుని ప్రేమిస్తూ ఉన్నారు. యోసేపుని ప్రేమించడాన్ని బట్టి అన్నదమ్ములందరూ పగబట్టినట్టుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే సాతానుడు ఎప్పుడు నీ మీద పగబట్టే ఉంటాడు. ఆడి కడుపు అంట. ఎందుకని? నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే ఎట్లాగా అమ్మా? వాడు ఎప్పుడు నీ మీద పగబట్టే ఉంటాడు. నిన్ను నాశనం చేయాలని, నిన్ను పతనం చేయాలని, దేవుని ప్రేమ నుంచి దూరం చేయాలని ఎన్నెన్నో కుతంత్రాలు, ఎన్నెన్నో తంత్రాలు, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ నుంచి నిన్ను దూరం చేయాలని. పగబట్టిన వారు అంతటితో ఆగారా అంటే లేదు సుమి, మీరు వాక్యాన్ని వినండి. వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే యోసేపుని ఏం చేసేది తెలుసా? పగబట్టి యోసేపును చంపాలని ఆలోచన చేశారు, కానీ యోసేపును వారు చంపలేకపోయారు. యోసేపును చంపలేకపోయారండి. గుంటలో పడేశారు, గాయపరిచారు, వేరే దగ్గరికి అమ్మేశారు. ఎన్ని రకరకాలుగా ఆలోచించిన ఎంతమంది ప్రజలు అతన్ని పతనం చేయాలి, వాటిని నాశనం చేయాలి, వాటిని పాడు చేయాలి అని ఒకవేళ ప్రజలు నీ మీద అనుకుంటున్నారేమో. ఏ వ్యక్తి కూడా ఏ అపాయాన్ని నీ మీద తలపెట్టలేడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని చేత ప్రేమించబడిన వారిని దేవుడు భద్రముగా కాపాడుతాడు. దేవుడు భద్రముగా కాపాడుతాడు. ఎవరిని భద్రంగా దేవుడు కాపాడుతాడు? దేవుని చేత ప్రేమించబడిన వారిని. దేవుని చేత ప్రేమించబడితే మీరు చూడండి, దేవుని చేత ప్రేమించబడే వారికి శ్రమలు ఎక్కువగా వస్తాయి. ఏమా? శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోతుందంటే దేవుడికి నువ్వు దూరం అయిపోకుండా ఆయనలోనే నీవు ఉండాలని, ఆయన దగ్గరనే ఉండాలని, ఆయనతో ప్రేమగా నీవు ఉండాలని చెప్పి అనేక శ్రమలు నీకు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని బట్టి అంత మాత్రాన్ని దేవుడి నిన్ను భద్రంగా కాపాడట్లేదని అనుకోవద్దు. యోసేపుకి శ్రమలు రాలేదా? యోసేపుకి జీవితంలో ఎన్ని ఇబ్బందులు కలిగాయి? అరే దగ్గరని ప్రేమించడాన్ని బట్టి ఏమయ్యారు? చెప్పండి, అన్నదమ్ములు ఏం చేశారు? పగబట్టారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారంటే నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ అయిన పోయిన వారు, నీ బంధువులు, నీ ఇంట్లో వాళ్ళు అందరూ నీ మీద పగబడతారు. ఎందుకో తెలుసు? ఆ దేవుడు మనకు పడుతున్నా, ఆ దేవుడికి మనకు, ఆ దేవుడికి మన దేవుడికి సెట్ కాదు. ఏమంటారు తెలుసా? అందరూ నీ చుట్టుపక్కల ఉన్నారు, అందరూ నీకు పగలుగా మార్చబడతారు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చేత ప్రేమించబడితే. దేవుని చేత ప్రేమించబడని క్రైస్తవులు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఏమి రావు. ఎందుకంటే సాధారణ గడిలో ఒకే పడి కదా, పేరుకి మాత్రం క్రైస్తవులే, కానీ వాళ్ళకి సాధారణ గడికి మంచి కనెక్షన్ ఉండదు. అందుకని ఏమి ఇబ్బంది ఉండదు. కానీ తండ్రి చేత ప్రేమించబడిన వారికి మాత్రమే ఏం కలుగుతుందంట? పగ సాతానుగాడు ఎప్పుడు పొంచి ఉంటాడు నిన్ను పాడు చేయాలని. అయితే దేవుని చేత ప్రేమించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. దేవుడు పిల్లరా, మరి దేవుని చేత నేను ప్రేమించబడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే,
దేవుడు మనల్ని ప్రేమించాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? చదవండి అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడయ్యా అంటే దేవుడికి ఏం చేయాలంట? ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాలి. దేవుడు ప్రేమించబడిన వ్యక్తుల్ని దేవుడు భద్రముగా కాపాడుతాడని వాక్యం అంటుంది. మరి దేవుడు నన్ను ప్రేమించాలంటే నేను ఏం చేయాలయ్యా? దేవుడు నన్ను ప్రేమించాలంటే నేను ఏం చేయాలి అని అంటే వాక్యం అంటుంది, దేవుడికి నువ్వేం చేయాలంట? ఉత్సాహముగా ఎవరైతే దేవుడికి ఇస్తాడో, దేవుడు ఎవరైతే ఉత్సాహంగా ఇస్తాడో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి ఉత్సాహంగా ఇవ్వాలి, అంటే సంతోషపూర్వకంగా దేవుడికి ఇవ్వాలి. దేవుడికి నువ్వు ఎప్పుడైతే ఇస్తూ ఉంటావో దేవుడు నేను ఏం చేస్తుంటాడు? ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తే ఏం కలుగుతుందో తెలుసా? భద్రముగా ఆయన మనల్ని భద్రముగా కాపాడుతాడు. వాక్యంలో మనం చదువుతాం, యెహోవా ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫరో యొక్క చేతిలో నుంచి విడిపించాడు. ఎందుకు ప్రభు ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు రక్షించావు, కాపాడావు, విడిపించావంటే దేవుడు అంటారు, ఇశ్రాయేలు ప్రజలు నేను ఏం చేసింది తెలుసా? ప్రేమించాను. ఏం చేశాడంట? దేవుడు ప్రేమించాడంటండి. ఈ లోకంలో మనుషుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, నిశ్చయముగా మనల్ని తప్పించగలిగింది. ఆయన మనల్ని ప్రేమిస్తే మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎన్నడూ కూడా దూరం చేసుకునేవాడు కాదు. అందుకే వాక్యం అంటుంది, దేవుని చేత ప్రేమించబడిన వారిని దేవుడు భద్రముగా కాపాడుతాడు. ఫరో చేతిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు, వారిని ప్రేమించడాన్ని బట్టి. మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఓ ముగ్గురిని దేవుడు ప్రేమించాడు. ఒక ముగ్గురిని ప్రేమించాడు. ఒకే కుటుంబంలో ఉన్నారు, ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురిని ప్రేమించాడు. ఎవరు చెప్పండి? దేవుడికి మహిమ కలుగును గాక. మార్తా, మరియను, లాజరును ప్రేమించాడు దేవుడు. అలా ప్రేమించిన దేవుడు ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తాడో, నేను చెప్పాను కదా, దేవుని చేత ఎవరైతే ఎక్కువగా ప్రేమించబడతారో వారి మీద ఏమొస్తుంది? పగబట్టే ఉంటారు. చూడండి, లాజరు అంటే దేవుడికి భలే ఇష్టం. లాజరు అంటే బహు ఇష్టం దేవుడికి. కనుక దేవుడు వేరే ప్రాంతంలో సువార్త చేస్తున్నప్పుడు, యేసు ప్రభువు వారు వేరే ప్రాంతంలో సువార్త చేస్తున్నప్పుడు ఆ లాజరుకి ఒక రోగం వచ్చిందండి. లాజరుకి రోగం వచ్చిన సంగతిని తీసుకుని వెళ్ళి చెప్తే, ఏమండి ఇంకా నా సమయం రాలేదని చెప్పి యేసు ప్రభువు వారు అక్కడే సువార్త చెప్పి ఆ తర్వాత వచ్చారండి. ఆ తర్వాత వచ్చేసరికి లాజరు దగ్గర నిలబడినప్పుడు లాజరు ఏమయ్యాడంట? చనిపోయి ఉన్నాడంట. దేవుడు లాజరుని చూసినప్పుడు గొప్ప విషయం ఏంటో తెలుసా? లాజరుని చూసినప్పుడు లాజరు చచ్చిపోయాడంట. లాజరు చచ్చిపోతే దేవుడు వరకు నేను నిలబడలేదండి. దేవుడు లాజరు కొరకు ఏం చేశాడు తెలుసా? కన్నీరు కార్చెను. ఏం చేశాడంట? నాకు ఆ మాట భలే ఇష్టపడింది. వాక్యం చదువుతున్నప్పుడు నాకు భలే ఇష్టపడింది. ఎందుకు ప్రభు అసలు యేసు ప్రభు ఏంటంటే కన్నీరు కార్చడం? అవునా కదా? దేవుడు ఏంటి అసలు కన్నీరు కార్చడం అని అనిపించింది. ఎందుకు ప్రభు ఎందుకు కన్నీరు కార్చమనంటే, మీరు చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 35-36 వాక్యాలు చదవండి. క్షమించాలి, యోహాను సువార్త 11వ అధ్యాయము 35-36 వాక్యాలు చదవండి. నేను ముగిస్తున్నాను, చదవండి. యోహాను సువార్త 11:35-36 వాక్యాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35-36 వాక్యాలు చదవండి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగ ప్రేమించినో చూడుడని
చెప్పుకొనిది. యేసు కన్నీళ్లు విడిచెనో అతనిని ఎలాగో ప్రేమించునో చూడుడని చెప్పుకొనిది. చూడండి, లాజరు కొరకు దేవుడు ఏం చేశాడంటే లాజరు కొరకు ఏం చేశాడంట? దేవుడు కన్నీళ్లు కార్చాడంట. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడంటే నువ్వు ఎలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి హీనమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నా, ఒకవేళ నీ ఆత్మీయంగా ఒకవేళ నువ్వు చనిపోయే పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉంటే దేవుడు నీ కొరకు కన్నీరు కారుస్తాడు. ఆమేన్. లాజరు కొరకు ఎందుకు కన్నీరు కార్చావు ప్రభు అని అంటే దేవుడు అంటారు, ఏమండి, లాజరు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడంటండి, ప్రేమిస్తూ ఉన్నాడంటండి, ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి ప్రేమలో ఎంతో మనము బ్రతికే వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన మనల్ని భద్రముగా కాపాడుతాడు. కనుక దేవుని చేత ప్రేమించబడాలి. దేవుని చేత ప్రేమించబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? చెప్పడమ్మా. దేవుడు చేత మనం ప్రేమించబడితే దేవుడు మనల్ని భద్రంగా కాపాడుతాడు. మనుషుల చేతగా ప్రేమించబడాలని ఆలోచన చేయాల్సింది. వాళ్ళని ప్రేమించట్లేదే, వీళ్ళని ప్రేమించట్లేదే, ఏమండి, నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదే, లేకపోతే ఇరుగు పొరుగు నన్ను ప్రేమించట్లేదే, వాళ్ళు నా మీద ప్రేమే లేదు, నేను ఎంత ప్రేమిస్తున్నా నన్ను ప్రేమించట్లేదని ఒకవేళ మనుషులు ప్రేమ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, యేసయ్య మనల్ని ప్రేమిస్తేనే మనల్ని భద్రంగా ఏం చేస్తాడు? కాపాడుతాడు. కనుక దేవుడి ప్రేమ కొరకు ఎదురు చూద్దాం. దేవుడిని ప్రేమించేవారిగా మనం మారబడదాం. కనుక యేసయ్య అంటారు, యేసయ్యని సిలువ వేసేసిన తర్వాత ఆయన పునరుద్ధరణ వచ్చిన తర్వాత పేతురు దగ్గర నిలబడి, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య ఈ రాత్రి అడిగితే నువ్వు చెప్పగలుగుతావా? పర్లేదు, నా వైపు చూడండి. యేసయ్య నీ దగ్గరికి వచ్చి పేతురుని అడిగినట్లుగా, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒక మనిషి ప్రేమ కొరకు దేవుడు తహతహలాడిపోతున్నాడండి. ఈ రోజున మనిషిని ప్రేమిస్తున్నాడే కానీ దేవుడిని ప్రేమించలేకపోతున్నాడు. లోక ప్రేమ అనే ఒక ముసుగులు కప్పుకొని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాను. ప్రేమకి అర్థం తెలియని లోకంలో బ్రతుకుతున్నాం. ప్రేమ అనే ముసుగు వేసుకొని ఏం చేస్తున్నారంటే చేయకూడని పాపాలన్నీ చేస్తున్నారు. ప్రేమ అనే ఒక పదాన్ని పెట్టుకున్నారు. ప్రేమనే అర్థం తెలియదు, అసలు ప్రేమ అంటేనే అర్థం తెలియదు. ఎందుకు ప్రేమిస్తున్నారంటే అసలు నా ప్రేమ ఎందుకు ప్రేమిస్తున్నానో కూడా తెలియనప్పుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? ప్రేమించేవాడు ఎలా ప్రేమిస్తాడో తెలుసా? ప్రాణము పెట్టేంతగా ప్రేమిస్తాడు. ఆయన ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. అందుకే దేవుడు అంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాక నేను భద్రంగా కాపాడుకుంటాను. చూడండి, ప్రతిసారి ఎందుకు గుర్తు చేస్తారు పాస్టర్? అయిపోయింది, దాని గురించి అనమాకండి. ప్రేమించిన వాళ్ళు, మేము ప్రేమించిన వాళ్ళు నన్ను ప్రేమించాను అంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈరోజు ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రికి, నువ్వు నన్ను ప్రేమించినావు అన్నావు కదా, నా కోసం చచ్చిపోవాలి అడగండి, ఏమంటారు? నీ కోసం నేనెందుకు చావాలి, నువ్వే పోయి సాగు అంటారు. అంటారా? కానీ నీవు అడగకుండానే నీ కొరకు ప్రాణము పెట్టేంతగా నా ప్రభు నిన్ను ప్రేమించాడు. ఆమేన్. మనుషులు పై రూపాన్ని చూసి ప్రేమిస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూసి ప్రేమించగలిగిన వాడు. దేవుని ప్రేమించదండి, మనుషులు ప్రేమించదు. మనుషుల ద్వారా నీకు భద్రత రాదు, మనుషుల ద్వారా నీవు కాపాడబడలేవు, మనుషుల ద్వారా నీకు సురక్షితం కలగదు. దేవుడే నిన్ను భద్రంగా కాపాడాలంటే దేవుని చేత మనము ప్రేమించబడాలి. మనుషులు ఏమన్నా ఎవడైనా ప్రేమిస్తాడా? ఎవడైనా ప్రేమిస్తాడు మనల్ని, కానీ దేవుడు కదా మనల్ని ప్రేమించాలి. అంటే దేవుడి చేత నేను ప్రేమించబడితే దేవుడు మనల్ని సురక్షితంగా భద్రంగా కాపాడుతాడు. నీ ప్రేమ కొరకు దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు మనుషులు నన్ను ప్రేమిస్తే బాగుండే, చేస్తే బాగుండే. దేవుడు ప్రియులారా, పేతురు దగ్గరికి వేసే అంటారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అన్నప్పుడు, అయ్యా నీవు అన్నట్లే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా. వాక్యం చదివేటప్పుడు ఒక మనిషి ప్రేమ కొరకు దేవుడు ఎంత తహతహలాడిపోతున్నాడంటే,
అంటే మనిషి ఎంతగా దేవుడిని ప్రేమించట్లేదని మనం గమనించగలుగుతాం అక్కడ. ఒకనొక సమయంలో మనం కొన్నిసార్లు దేవుడిని ప్రేమించలేము. ఒకప్పుడు ప్రేమించినట్లు ఇంకొకసారి ప్రేమించలేం. మీరు బైబిల్లో చూడగలుగుతారు, వంచగలిగిన ప్రేమ మనుషులు, వంచన చేసుకునే ప్రేమలు, మోసపూరితమైన ప్రేమలు. ఈ ప్రేమల్లో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని ప్రేమను మనం కోరుకునే వారిగా ఉండాలి. దేవుడిని ఎంతగా ప్రేమిస్తే అంత ప్రేమ నీకు ఆయన పంచగలిగిన దేవుడు. ఆమేన్. నేను ఎంత ప్రేమిస్తున్నాను, నేను ఎంత ప్రేమిస్తున్నానో అంత ప్రేమ ఎదుటి మనిషి దగ్గర నుంచి మనకు రాకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? బాధపడిపోతాం. అమ్మా, ఇప్పుడు నువ్వు ఎంతగా 100% నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే ఎదుటి మనిషి నుంచి నువ్వేం కోరుకుంటావు తెలుసా? 100% ప్రేమనే కోరుకుంటావు. అది నీకు 50% లేకపోతే 10% 20% మీకు ఇచ్చారనుకోండి, ఆ ప్రేమ సరిపోదు మీకు. కానీ నువ్వు 100%తో దేవుడిని ప్రేమించగలిగితే దాన్ని కంప్లీట్ చేయగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. దేవుని ప్రేమించి చూడు. మనుషులు ప్రేమించింది చాలు, నీ బిడ్డను ప్రేమించింది చాలు, నీ ఇరుగు పొరుగును ప్రేమించింది చాలు. ఇంకా మీదట యేసయ్యను ప్రేమించే వారిగా మనం మార్చబడదుముగాక. ఆమేన్. దేవుని ప్రేమ కావాలండి. నువ్వు ప్రేమిస్తే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్కరోజన్నా, ఏ రోజన్నా యేసయ్య దగ్గర నిలబడి, యేసయ్య ఐ లవ్ యూ యేసయ్య అని ఏ రోజు ఏం చెప్పుకుంటాను? అబద్ధం చెప్పాలి. నేను అడిగితే నిలబడిందా? వాకాలు వేసుకొని, యేసయ్య ఐ లవ్ యూ యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య ఏ రోజన్నా చెప్పుకుంటావా? చెప్పండి. ఎవరు చెప్పుకుంటావు? ఇంకెందుకు నాన్నవాడితో చెప్పడం ఊరికి. వాక్యం అంటుంది, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, ఆయన నోట్ల నుంచి ఏం కోరుకున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య, ఐ లవ్ యూ టూ యేసయ్య అంటాడేమో అని ఎదురు చూస్తున్నాడు యేసయ్య పేతురు వైపున. నా దేవుడికి బిడ్డలారా, దేవుడి సంఘానికి వచ్చినావు నా దేవుడికి బిడ్డలారా, దేవుడు నీ నోట నుంచి ఆయన ప్రేమిస్తున్నానన్న మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. మరి దేవుని చేత ప్రేమించబడితే ఏ కలుగుతుందో తెలుసా? నువ్వు ఇంక భద్రముగా కాపాడబడతావు. ఆయన నీకు సురక్షితాన్ని కలగజేసి ఆయన రెక్కల చాటులో మనల్ని కాపాడునుగాక. ఆమేన్. వాక్యం మనం చదువుకున్నాం కదా. ఈ దినమున చదవండి అక్కడే వాక్యాన్ని. ఈ దినమున నీ చేతులకున్న సంఖ్యలను నేను తీసి నేను నిన్ను భద్రముగా కాపాడుతాను, నేను నిన్ను భద్రంగా కాపాడుతానని దేవుడు ఈ నెలలో మనకు వాగ్దానం చేశాడు. నువ్వు భయపడవద్దు, ఇంక దిగులు చెందొద్దు. ఆయనే మనం భద్రంగా కాపాడి సురక్షితాన్ని కలగజేసి కనుపాపు వల్లే మనల్ని కాపాడి నడిపించునుగాక. ఆమేన్. మోకరిద్దాం. వాగ్దానం చేసిన వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఈ వాగ్దానం మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవుడు ఈ వాగ్దాన కొడుకులో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ సంఖ్యలో నిన్ను బంధించేసావు, ఏ సంఖ్యల చేత నువ్వు బంధించబడ్డావు, ఏ సంఖ్యల చేత నువ్వు కట్టబడ్డావు, ఏ సంఖ్యల్లో నుంచి నువ్వు విడిపించబడలేక అక్కడే కూర్చొని ఉన్నావేమో. గత 2024 సంవత్సరం అడుగుపెట్టినది మొదలుకొని ఇదిగో గడిచిన 2 మాసాలు ఆ సంఖ్యలతో నిలబడి ఉన్నావా? ఆ సంఖ్యల నుంచి విడిపించబడలేక కూర్చొని ఉన్నావా? యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నా, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను, కనుపాపు వలె భద్రపరుస్తాను, సురక్షితంగా నేను నిన్ను కాపాడబోతూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోగలిగితే, నీ హృదయంలో దేవుని మాటలు ఉంచుకోగలిగితే, నీ నోటిని నీవు భద్రంగా చేసుకోగలిగితే, దేవుడు అంటారు, నేను నిన్ను భద్రంగా కాపాడడానికి దిగి వచ్చాను. ఆయన మనల్ని భద్రంగా కాపాడుతాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ మార్చి నెలలోనూ నన్ను భద్రంగా కాపాడయ్యా, ఈ మార్చి నెలలో నేను భద్రంగా కాపాడబడాలి ప్రభు అని అడుగుదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన నా తండ్రి, ఈ దినాన ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి బహు చక్కగా ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ చక్కటి వాగ్దానాన్ని దయచేశారు. నేను మిమ్మల్ని భద్రముగా కాపాడుతాను, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను, నేను నిన్ను భద్రముగా కాపాడుతానని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం మా సంఘం పట్ల, మా విశ్వాసుల పట్ల
అయ్యా వింటున్న వారందరి పట్ల మీరు తండ్రి అవును ఆమెను చెప్పినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి అయ్యా మీ ఎదుట మేము భద్రపరచబడినట్లుగా కాపాడబడినట్లుగా తండ్రి మీ యొద్ద ఉన్నప్పుడు భద్రపరచబడతామని అయ్యా మా కుటుంబం ప్రభు భద్రపరచబడాలంటే నీ ఆలోచన చెప్పున నడిపించబడినప్పుడు భద్రపరచబడుతుందని మీరు మాట్లాడారు ప్రభువా. ఇదిగో తండ్రి నిన్ను అయ్యా నీవు ఎవరినైతే ప్రేమిస్తావో వారందరూ భద్రపరచబడతారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాంటి భద్రతను మాకు కలగజేసి అలాంటి సురక్షితాన్ని కలగజేయండి, అలాంటి కాపుదలను మాకు అనుగ్రహించండి. మీరు ఎక్కడ చాటును భద్రపరిచి వచ్చిన ఒక్కొక్క బిడ్డను దీవించి ఈ నెలంతా కూడా భద్రతతో నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయండి. రాలేకపోయిన బిడ్డను కూడా మీరు సురక్షితాన్ని కలగజేసి భద్రతను వారికి అనుగ్రహించి కాపాడి దీవించమని యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసం సన్నిధి మనకు సగతోటి పరిశుద్ధులకు భద్రపరచబోతున్న దేవుడు సదాకాలముతోనే నడిపించును గాక. ఆమేన్.